ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు మనలో అనమాట. రియల్ లైఫ్లో అయినా కానీ ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు? మనిషి ఎప్పుడైనా వాడికి ఏదైనా బాధ వస్తే కాసేపు ఒక అరగంట బాధపడి నెక్స్ట్ మినిట్ నుంచి అరగంట బాధపడటం కదా సరిపోతుంది, ఈ మాత్రం డిప్రెషన్ మనకు సాల్వ్ అని చెప్పి నెక్స్ట్ మినిట్ వెళ్ళిపోతాడా? అలా అనుకుంటే అర్ధరాత్రులు ఎంతమంది మగన కొడుకులు అలా కూర్చొని ఆ 7 పాటలు పెట్టుకుని ఆ డిప్రెషన్ అలా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళట్లేదు. డిప్రెషన్ అనేది ఒకసారి వస్తే పలానా టైంకి పోయేదైతే మనుషులు ఎందుకు అంత బాధపడతారు? ప్రతిరోజు ప్రతి మనిషికి జరిగేది ఇది. ఒక్కసారి మనసుకి గట్టిగా తనను కాంది లేదా తనను కాదు అనుకున్నది తనకు తగిలినప్పుడు, తను ఏదైతే కాదు అనుకుంటాడో ఆ దెబ్బ తగిలినప్పుడు బాధపడతాడు, క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. ఆడు మనసులోంచి అది దొబ్బేసే వరకు ఆడు అలా ఏడుస్తూనే ఉంటాడు, ఆడు అలా బాధలోనే ఉంటాడు. అవసరమైతే నువ్వు వెళ్ళి మోటివేట్ చేయాలి, అరే ఏం కాదులే పద, ఏం లేదులే పద అని చెప్పని అనాలి. అంతెందుకు మేమే ఉన్నాం, పొద్దున్న ఆఫీస్కి బయలుదేరుతాం, వెళ్ళి ఈరోజు మా పాయింట్లు పెట్టేద్దాం, ఈరోజు మన టాలెంట్ చూపించేద్దాం అని చెప్పని అనుకుంటాం. మనం ఒక ఎత్తుగడేస్తే మనల్ని తొక్కాలనుకునేవాడు ఇంకొక ఎత్తుగడేసి మనం అనుకుంటున్న ఐడియాని ఆపేస్తాడు. ఏం చేస్తాం? డిమోటివేట్ అవుతాం. పొద్దునుంచి సాయంకాలం వరకు అలా ఏడుస్తూనే కూర్చుంటాం మేము, అలా బాధపడుతూనే ఉంటాం. అర్రే మనం అనుకున్నది రాలేదే, మనం అనుకున్నది చేయలేకపోతున్నామని చెప్పి 365 రోజులు ఇలాంటి డిప్రెషన్లతోనే ఉంటుంది మాకు. సో ప్రతిసారి బాధపడం, బట్ ఆ మూమెంట్ వచ్చినప్పుడు అది తగిలినప్పుడు బాధపడతాం. దాన్ని ఎంత దూరం వీలైతే అంత దూరం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.